రేవంత్ రెడ్డిది ఎంత పొడుగు అన్నాడు, కుడి చేత పట్టుకొని సమర్ పెడుతున్నాడు అంటే దాని మీనింగ్ చెప్పు ఒకసారి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు లైవ్ తీర్మానం కాల్ చేయండి. అన్న రేవంత్ రెడ్డిది ఇంత పొడుగు ఉందని అన్నావు, దానికి అర్థం చెప్తే రామ్నాథ్ సార్ అర్థం చెప్తా అంటుండే. ఆయన అడిగిన తర్వాత నన్ను అడుగురు క్లియర్ గా మెసేజ్. ఇప్పుడు రాసింది మీరా ఆయన రాపించి? ఆయన అన్నాడు కాబట్టి చెప్పినాం, మేమేం చెప్తా. లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఓడిపోవాలని కోరుకుంటున్నాను. కోరుకుంటాడు ఎందుకంటే ఏ ఇంట్లోనైనా ఉంటుంది, భార్య మాత్రం ఇంట్లోనే ఉంటుంది. మల్లన్న పదవి కోసం పదవి ఇస్తా అంటే పాకిస్తాన్కైనా పోతాడు అని చెప్పి రాసిన పాటలు. మల్లన్న నుంచి మీకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయా? మల్లన్న టీం నుంచి చిల్లరగాలు చేసి ఏమంటారు వాళ్ళు చేసి? అన్న మల్లన్న గురించి మీకు తెలియదు అన్న, మల్లన్న బలం ఏందో తెలియదు అన్న గట్ట రాసిన పాట తీసేయాలి. మళ్ళీ నేను పక్క పట్టి ఉండి ఫోన్ మాట్లాడిస్తే నాకు ఆ విషయం తెలుసు, ఆయన చెప్పు తీయనని. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి సుక్కా రామ్ నరసయ్య గారు ఉన్నారు. ఇక ముచ్చట్లతో డైరెక్ట్ ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నారన్న? మంచిగా ఉన్నా. మంచిగానే ఉంటావు నువ్వు, నీకేమవుతుంది? తిట్టుకుంటా కొట్టుకుంటా పాటలు పాడుకుంటా. ఎవరిని తిడతా? కానీ ఒక పాటతోటి డైరెక్ట్ ఒక వ్యక్తిని డిఫేమ్ చేయొచ్చు అని అన్నది నీ పాటలు ఏంటిది అర్థమైపోతుంది పబ్లిక్ అందరికి కదా. అంటే నేను లేనిది రాసినప్పుడు డిఫేమ్ అనొచ్చు. వ్యక్తిగత కక్షలు పెట్టుకుంటావా అన్న, లేకపోతే ఇంకే ఎందుకు మీరు పాటలు పాడుతూ ఉంటారు? వ్యక్తిగత కక్షలు అనడానికి నేనేం రాజకీయ నాయకుని కాదు, అట్లా అని చెప్పి బిజినెస్ మ్యాన్ కాదు, అట్లా అని చెప్పి బ్లాక్ మెయిలర్ని కాదు, అట్లా అని చెప్పి చీటర్ని కాదు, అట్లా అని చెప్పి నేను ఇంకేదో బిజినెస్ చేస్తాను కదన్న. నాకేముంటుంది వ్యక్తిగత కక్షలు? రైట్. ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదేమైనా సరే పక్కన పెడితే ఇవాళ సుక్కరామ నరసయ్యను చాలా ప్రశ్నలు అడుగుదామని చెప్పేసి ఇంటర్వ్యూ పెట్టుకున్నాను నేను. ఓకే, ఏదైనా అడగొచ్చు అని అంటే ఇన్డెప్త్గా పర్సనల్గా. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎందుకు అడిగిన క్రాంతి అని అంటావా? అంటే పర్సనల్ అనేది ఎప్పుడు పబ్లిక్ కాదు. ఇప్పుడు నాకు రకరకాల అలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్లు అనేది నా పర్సనల్. నేను నీ అలవాట్ల గురించి అడగ, పబ్లిక్ అవసరం లేదు, క్రాంతికి అవసరం లేదు. సరే, నాకు అవసరం లేదని అంటావు అంతే. రైట్. కొంచెం అంటే పబ్లిక్ లో ఇప్పుడు సుక్కరామ నరసయ్య పబ్లిక్ ఫిగరా కాదా? ఒప్పుకుంటావా దీనికి? పబ్లిక్ అంటే ఇప్పుడు నాకు నచ్చిన ఎట్లా కాదు, నీకు అర్థమయ్యేటట్టు అడుగుతా. సుక్కరామ నరసయ్య కారులో పోతున్నాడు, ఛాయ్ తాగమని ఒక ఆడ అయ్యిండు, ఓ 10 మంది గుర్తుపెట్టి ఫోటోలు దిగిన సందర్భాలు ఉన్నాయా? దిగుతారు కదా. అంటే పబ్లిక్ ఫిగర్ వే నువ్వు, పబ్లిక్ లో నోటిఫైడ్. పబ్లిక్ కి సుక్కరామ నరసయ్య ఏది చెప్తే అది కొంచెం వినడానికి రెడీగా ఉన్నారు పబ్లిక్. దీన్ని యాక్సెప్ట్ చేస్తావా ఫస్ట్? అంటే అందరూ వినాలని లేదు, అందరూ వినరు. నచ్చినోడు వింటాడు. ఆ నచ్చినోనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే సుక్కరామ నరసయ్య. నిజం చెప్పవలసిన పని నా పని కదన్న. రైట్. ఇప్పుడు ఇవాళ అన్ని నిజాలు మాట్లాడుకుందాం. రైట్ రైట్. సుక్కరామ నరసయ్య అన్ని నిజాలు చెప్తాడు ఇంటర్వ్యూలో. ఇప్పటిదాకా అబద్ధం చెప్పింది లేదు, రేపు చెప్పబోయేది లేదు. ఇంటర్వ్యూలో అయితే నాకు నిజాలు కావాలి రామనరసన్న, పక్కా కదా, అబద్ధాలు ఉండయి. చూస్తా తెలుస్తుంది కదా. రామనరసన్న, పర్సనల్ క్వశ్చన్, వ్యక్తిగతంగా అడుగుతున్నా, మీరు పాటకి ఎంత తీసుకుంటారు? నేనా? అవును, పరిస్థితిని బట్టి. పాట పరిస్థితిని బట్టా, మీ పరిస్థితిని బట్టా, అవతలోడు పరిస్థితిని బట్టా? లేదు, ఇప్పుడు క్రాంతి అన్న నా ఛానల్కి ఒక పాట చేయాలంటే క్రాంతి నాకు బాగా తెలిసినవాడు, ఆశిస్తే పాడుకుంటారు వాళ్ళు. మీరు వాడియరా? నేను పాడా. నేను పర్సనల్గా అడుగుతున్నా, నిజంగా ఇంటర్వ్యూ వేదికగా అడుగుతున్నా. నాకు నిజంగా మీరు నోట్లకి వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని ముందే అడిగేది ఉండే, బట్ నా ఛానల్కు మీ తరఫు నుంచి ఒక పాట కావాలి. నేను ఒకటి ఖచ్చితంగా రాస్తా. మీరు పాడాలి ఆ పాట కూడా. ప్రజల సైడ్ ఉన్నట్టు ఆడతా. ఎందుకు కూడా ప్రజల సైడు, ప్రజల కోసమే ఎవరిని మడుగులతో కూడా మీ ఛానల్ ఉంది అంటే ఖచ్చితంగా రాస్తా. మీకు తెలియదా? డౌట్ లేదు దాంట్లో. మా ఛానల్ అయితే న్యూట్రల్ గా ఉందని అయితే మీకు తెలుసు కదా. క్లారిటీ ఉంది, క్లారిటీ. అందుకే చెప్తున్నా. రైట్ రైట్. నేను పాట పాడేయాలనుకుంటున్నా, మీరు ఎంత తీసుకుంటాను? నేను ఏమంటే ఇప్పుడు రికార్డింగ్ చేయాలంటే అలా క్వాలిటీ ఉంటుంది. 10,000 నుంచి 1,00,000 దాకా కూడా చేయొచ్చు. దాని లెక్క ఏందనేది మనం ఇట్ట చెప్తామా? ఇప్పుడు సురానాల పాటలు పాడుతున్నారు కదా, ఆ ఒక పాటకు ఎంత కాస్ట్ అవుతుందో మీ అంచనా మీకు తెలుసు కదా. అటువంటి క్వాలిటీ తోటి నాకు పాట కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తీర్మానం మీద పాట చేసిన, మీరు ఆడికి పోకండి, మీరు దిగొద్దు ఆ మాటలు. నాకు అది కొంచెం ఇబ్బందికరం అనిపిస్తుంది. ఫస్ట్ అది పక్కన పెడితే ఫస్ట్ చెప్పండి. జర్నలిస్ట్ జర్నలిస్ట్ కాదా? అవునా? రవిడా? ఏం బయట బ్లాక్ మెయిల్ అనుకుంటారు అట్లా. మీరు జర్నలిస్ట్ అంటే ఒప్పుకుంటే ఓకే, నాకేం ఇబ్బంది లేదు. జర్నలిస్ట్ కాదు మల్లన్న. సరే, ఈ నిర్ణయాల రాజకీయాలకు వచ్చిండు కావచ్చు, కానీ ఆయన జర్నలిజం చేసిండా చేయలేదా, ఎన్ని ఛానల్లో వర్క్ చేసిండు, ఆ సమాచారం అయితే ఉంటది కదా మినిమం మీ దగ్గర. నేనేమంటున్నా అంటే
జెండా కప్పుకుంటేనేమో నాయకుడు అవుతాడు, మైకు పట్టుకుంటే జర్నలిస్ట్ అవుతాడు. జెండా కప్పుకుంటే నాయకుడు అవుతాడు, మైకు పట్టుకుంటే ఎవరికి గతంలో ఒకటి రాసిన, ఎర్ర జెండా పట్టినోడల్లా కమ్యూనిస్టు కానే కాడల్లా, పాట రాసి పాడినోడల్లా మేము ప్రజా కవులమంటే ఎట్టుల్లా. పూర్తిపాట తొందరగా వాడతా అంటే పెన్ను పట్టుకున్నోడల్లా ఇప్పుడు నేను పెన్ను పట్టుకున్నోడల్లా జర్నలిస్ట్ అవుతాడా అన్న. ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడగలుగుతావు, బాగా వర్ణించగలుగుతావు, బాగా చెప్పగలుగుతావు. ఇదే మాట నువ్వు జెండా వేసుకొని కప్పుకొని నువ్వు క్రాంతి అనేటైనా ఏదో ఒక జెండా కప్పుకొని తర్వాత అప్పుడు కూడా జర్నలిస్ట్ ఎట్లా? తిమ్మన జర్నలిస్ట్ కాదంటావు? కాదని అంట నేను. రైట్, కాదని అంటావు ఇందా కొంత. రైట్, మేము జర్నలిస్ట్ అనుకుంటున్నాం, మరి అది మీ ఇష్టం. జర్నలిస్ట్ నేనేమంటున్నా అంటే నేను అంటే ప్రజల కోసం మాత్రం పాటలు పాడే రామ్ నరసయ్య మాత్రం జర్నలిస్టు కాదు అని అనుకుంటున్నాను నేను. ఓకే, అవకాశాల కోసం ఏమైనా చేసేటువంటి మల్లన్న అనుకుంటున్నాను నేను. రైట్, ఓకే. ఈ అంశాన్ని మనము పూర్తి స్థాయిలో చర్చిద్దాం. రైట్, నా పాటకి ఎంత తీసుకుంటారు చెప్పండి ఫస్ట్. అంటే నీకు కావాల్సినటువంటి క్వాలిటీని బట్టి. నాకు సురాన్లో మీరు రీసెంట్గా పాడిన, సరే మల్లన్న పాటే అనుకుందాం, మల్లన్న మీద పాడిన పాటకు అటువంటి పాట, నాకు పాట కావాలి. నాకు 50,000 ఖర్చు అవుతుంది. 50,000 ఖర్చు అవుతుంది మీకు? అంతే, 50,000 నేను చేస్తే 50,000 అవుతుంది. ఇప్పుడు పక్కలకైతే పాడినందుకు పైసలు తీసుకోవాలి, రాసినందుకు పైసలు అని చేయాలి కదా. బట్ నేను ఇప్పటిదాకా ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళే అట్లా. వాళ్ళ గతం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్టార్టింగ్లో అట్లా అనేక పాటలు పాడినాం, అనేక పాటలు చేసినాం. బట్ స్టిల్ ఈ 5-6 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే రామ్ నరసయ్య టోటల్గా ప్రజల మనిషి అనే ముద్ర పడ్డ తర్వాత రామ్ నరసయ్య అలాంటి తప్పులు చేయబోడు కూడా. ఇంకోటి ఏంటంటే ఎవరికి ఎంత పాడాలనేది కూడా క్లారిటీ లేదు నాకు. రైట్ అన్న, మీ ఫోను బాగా పెద్దది తీసుకున్నారు. ఐఫోన్ అన్న, ఎట్లా తీసుకు? 14 Pro Max. 14 Pro Max ఎంత పడ్డది? 2 ఛానళ్ళు ఉన్నాయి నాకు. అదే ఎంత పడ్డది అని అడుగుతున్నా నేను. ఇది నా ఫ్రెండ్ ఇప్పించింది, క్రాంతి. నా పేరు క్రాంతి. మీ ఫ్రెండ్ ఇప్పించండి. ఎంత పడ్డది ఫోన్ కాస్ట్? ఏమో 130 అన్నారు. 130 అన్నారు. ఒట్టినే ఇచ్చిండా? ఒకటినే ఇస్తాడు మరి. అంతేనా? నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ 1,30,000 పెట్టి ఫోన్ ఎవరు ఇప్పిస్తలేరు. నువ్వు నీకేమైంది అనిపిస్తారా? నీకేమైంది? ఇప్పుడు నా ఇంటికి పోతే బాత్రూమ్ గోడ లేదా చెప్తున్నాడు. మరి బాత్రూమ్ గోడ లేనప్పుడు నీకు 1,30,000 ఫోన్ అవసరం? నేనేమంటే నేను చేసే పనిలో నాకు క్వాలిటీ కావాలి. అవసరమైతే కొన్ని సందర్భాలు నాకు ఐఫోన్లో షూట్ చేస్తే, నేను పాటలు స్టూడియో మేక్ చేస్తే చాలా పాటలు చేసినట్లనే కదా. కెమెరా కొనుక్కోవాలంటే కొనుక్కోలేను కదా, ఇది సరిపోతుంది కదా నాకు. 2 తీర్లా అక్కడ వస్తుంది కదా. రైట్, అందుకోసం అంత పెద్ద ఫోన్ తీసుకున్నా అంట. నేను తీసుకోలే, క్రాంతి అరటుడు ఇప్పించాడు. రైట్, ఓకే. నువ్వు నన్ను తిడుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరు మన తమ్ముని పేరు, తమ్ముడు నీకు ఎట్లా గుర్తుపడతావు అంటే మొన్ననే గిన్నిస్ బుక్ 4 రికార్డులు బ్రేక్ చేసి నాకు తెలిసిన ఆయన కూడా మాట్లాడు. తమ్ముడు వాడే తెచ్చిండు దాన్ని. ఏం చెల్లి తెచ్చిండు? వాడి ఆడ తెచ్చిండు, ఏం బాధపడ్డాడు వాడికి. రైట్, ఓకే. ఈ అన్ని అంశాలు పక్కన పెడితే సుక్కరామ్ నరసయ్య మల్లన్న ఎందుకు టార్గెట్ చేసి? టార్గెట్ చేయలేదు, ఉన్నది రాసిన. టార్గెట్ చేసినావు? ఉన్నది రాసిన. టార్గెట్ చేసి రాసినావు? ఉన్నది రాసిన. ఒకసారి ఆ పాట వాడన్నా. నేనేమంటున్నా అంటే టార్గెట్ చేయడం లేదు. ఒకసారి నువ్వు ఆ పాట వాడు, ఆ పాటలో టార్గెట్ చేసినావా చేయలేదా నేను చెప్తా. నమ్మొద్దు పట్టభద్రులార తీర్మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని, ప్రశ్నించే గొంతునని పత్తిత్తు పలుకులు, ఉత్తుత్త మాటలే జాతరల తుంగులు, దందాలు చందాలు చేసుట్ల మునగాడు, గడ్డి గరకనుకుంట గట్టిగానే మింగిండు, పీకుడు గోకుడు బాగా తెలిసి నోడు పతివతానని చెప్పి ప్రజలల్లకొస్తుండు, నమ్మొద్దు పట్టభద్రులార తీర్మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని, రేవంతు రెడ్డిది ఎంత పొడుగన్నాడు, ఇవాళ కుడి చేత పట్టుకొని సమరు పెడుతున్నాడు. ఒక్క నిమిషం ఆగవా అన్న. రేవంత్ రెడ్డిది ఎంత పొడుగు అన్నాడు, కుడి చేత పట్టుకొని సమర్ పెడుతున్నాడు అంటే దాని మీనింగ్ చెప్పు ఒకసారి. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు లైవ్ తీర్మానం వలన కాల్ చేయండి అన్న. రేవంత్ రెడ్డిది ఇంత పొడుగు ఉందని అన్నావు, దానికి అర్థం చెప్తే రామ్ నరసయ్య అర్థం చెప్తా అంటుండే. ఆయన అడిగిన తర్వాత నన్ను అడుగురు క్లియర్ గా మెసేజ్ చెప్పు. ఇప్పుడు రాసింది మీరా ఆయన రాపించి? ఆయన అన్నాడు కాబట్టి చెప్పిన మేమేమి చెప్తాం, లేకపోతే వాళ్ళ మీద బురద తలాట రామ్ నరసయ్య ఉంటేనే రాస్తాడు. ఈ సమర పెట్టుడు అని అంటే ఏందన్నట్టు? ఇంత పొడుగుందా అంటే ఏంటిది, ఏం పొడుగుందో నాకు అది అర్థం కాలే. మరి ఎంత పొడుగుందని పట్టుకొని చూస్తే తెలిసిందా ఇలా సమర్ పెడుతుండో అంటున్నా. కేసీఆర్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెడ్ల రాజ్యం వస్తుందని మాట్లాడింది తీర్మానం అలానే. మీరు నాకంటే ఎక్కువ మీడియా వాళ్ళు మీకే తెలిసి ఉంటుంది, మీ జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలియదానా? మీకు తెలిసే ఉంటుంది, కొట్టి చూడరు యూట్యూబ్లో అన్న. రైట్, వాస్తవమే అన్నాడు. కాకపోతే మల్లన్న మీద వ్యక్తిగతంగా ఇప్పుడు ఎంతో మంది ఎమ్మెల్సీలుగా అభ్యర్థులుగా నిలబడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ బీజేపీ నుంచి, ఇంకొక ఆయన నిలబడతా ఉన్నారు. బక్క జాడ్సన్ నిలబడతా ఉన్నాడు. రాఘవేంద్ర అని ఆయన ఇంకొక ఆయన నిలబడతా ఉన్నాడు ఇండిపెండెంట్ గా. అందరు నొల్లిపెట్టి
మల్లన్ననే ఎందుకు టార్గెట్ చేసిండు రామ్ నరసయ్య? టార్గెట్ ఏం లేదు ఇక్కడ. ఏంటంటే రేవంత్ రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంటే కూడా పెద్ద అదిరా నాయన అని చెప్పి మాట్లాడింది మల్లన్నే. రైట్, మాట్లాడింది, అదే చెప్తున్నా, మల్లన్నే. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇట్లా అట్లా అని మాట్లాడింది మల్లన్ననే. తెలంగాణ ఉద్యమంలో తిన్మారు వార్తలు చెప్పుకుంటూ కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసింది మల్లన్నే. ఆ తర్వాత V6 నుంచి బయటకు వచ్చి మొట్టమొదటిసారి పోటీ చేసింది ఈ కాంగ్రెస్ పార్టీని ఏదైతే తిట్టిండో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ స్టార్ట్ చేసింది ఫస్ట్ అన్న. అవునా? అయితే అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడికి వచ్చేలోపు నువ్వు ఇలా ప్రజలకు ఏం చెప్పుదాం అనుకుంటున్నావు? జర్నలిజం లేకపోతే జంగిలిజం? ఏం చేస్తున్నట్టు జర్నలిజం అంటే? ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే చాలా మర్యాద ఉండేది ప్రజలలో. ఇలా ప్రభుత్వాలు ఉచ్చబోసుకునేది జర్నలిస్టుల పేర్లు చెప్తేనే వార్తలు రాసుడు కాదు, పేర్లు చెప్తేనే వాళ్ళు వస్తున్నారు అంటేనే. అదంతా పోలీస్ శాఖ రక్షక భటులు అంటారు కావాలంటే రక్షక భటులకు కూడా ఉత్సాగారేది ఒక్కొక్కరికి. ఎందుకు అని అంటే మేము ఎక్కడ తప్పు చేసినా తెల్లారి జనాలకు చూపిస్తారు వీళ్ళు జర్నలిస్టులు అంటే నిజం పక్షాన నిలబడేటువంటి నిటారైనటువంటి వాళ్ళు అని చెప్పి కాస్త మర్యాద, భయం, భక్తి అన్నీ ఉండేవి. ఇవాళ జర్నలిస్టులకు అట్లుందా అన్న విలువలు ఉన్నాయా? ఎక్కడ నాకు ఎక్కడన్నా చూపిరు మీరు, నేను వాళ్ళతో కలిసి పనిచేస్తాను. ఎందుకు చేస్తానంటున్నా అంటే జర్నలిజం అనేది ప్రజల కోసం పనిచేయాలంటున్నా నేను. జర్నలిస్టుల మీద నాకేం కోపం. ఇప్పుడు జర్నలిస్టులు నిజం చెప్తున్నారు, సుఖరామ్ నరసింహ నిజం చెప్తుండ్రు. ఈ రెండు బేస్ అయితే కూడా ఇంకా కొత్తగా చెప్తాం కదా, జనాలకి ఇంకా బాగా చెప్తాం కదా. కాబట్టి నేనేమంటాను, జర్నలిజం దాకా చేస్తే బాగుంటుంది అంటే జర్నలిజం లేదా అంటే మళ్ళీ అన్నది లేదు. ఎట్లుంది? ఇప్పుడు నేనేమంటే ఒకానొక టైంలో కాంగ్రెస్ పార్టీని తిట్టింది నువ్వే, ఒకానొక టైంలో అరే మీ బహుజనులు బారా రాబాయ్ అని తిట్టింది నువ్వే. ఇవాళ రాజగోపాల్ రెడ్డి, కోమారెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి అమనాభూతులు తిట్టుకుర్రు అని చెప్పి బూతులు మాట్లాడి టెలికాస్ట్ చేసింది మళ్ళీ. ఇవాళ అమనాభూతులు తిట్టుకుర్రు అని చెప్పి వాళ్ళతో మాట్లాడింది నువ్వు. ఇవాళ వాళ్ళ చేతులు భుజాల మీద వేసుకున్నట్టు తిరుగుతున్నావు. అసలు జనానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడ ఏం మాట్లాడాలనుకున్నా జనాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాలి. అది పాలన కావచ్చు, నాయకులు కావచ్చు, గాయకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రజలు లేకుంటే ఇక్కడ ఏది లేదు కదా. ప్రజలు ఉంటేనే పరిపాలన, అధికారం, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఏది ఉన్నా ప్రజల్ని బేస్ చేసుకుని మాత్రం ఇక్కడ జరగాలి. కాబట్టి రైట్. మీరు మల్లన్న మీద పాట పాడడానికి ఏ పార్టీ దగ్గర ఎంత తీసుకున్నారు? నేను ఒక విషయం చెప్తా, మంచి క్వశ్చన్ చేశారు. మల్లన్న మీద పాట పాడుతందుకు పార్టీ దగ్గరికి పోవాలని, ఏ పార్టీకి నేను మంచిగా ఉన్నాను నాకు ఓడొస్తాడు ఆ దగ్గరికి. నేను అందరి మీద రాసిన, ఆఖరికి నేను పనిచేసి వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీల మీద కూడా పాటలు రాసిన. కులమే లేదని పలికే కమ్యూనిస్టులకు ఎలమా కమ్మారెడ్డి తోకాలెందుకు, ఈ క్వశ్చన్ సరిపోదా? జీవితకాలం మొత్తం చదవాలనా? వాళ్ళ మీద కూడా రాసిన. ఏ పార్టీ నా దగ్గర కూడా రాడు, నా నీడకు కూడా రాడు. ఎందుకు రాడు అంటే బీఆర్ఎస్ తప్పు చేసిన రోజు బీఆర్ఎస్ మీద రాసిన, కాంగ్రెస్ చేస్తున్నటువంటి మన ఇది 3వ ఇంటర్వ్యూ అనుకుంటా, అన్నింటిలో క్లియర్గా చెప్పిన. ప్రతి ఒక్కరితో ఇప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న బీఎస్పీ నుంచి అదేంది బీఆర్ఎస్లో ఆయన మీద కూడా రాసిన కదా. మా మందకృష్ణ అన్న బీజేపీకి సపోర్ట్ చేయాలి మాదిగా అంటుండు, అన్న ఇది ఎట్లా కరెక్ట్ కాదు ఇది అని చెప్పి ఆయన మీద రాసిన. నేను ఎవరికి మంచిగా ఉన్నా, ఇంటిని మంచిగా లేను, బయట మంచిగా లేను. మీ వల్ల ఏం లాభం అంటున్నా? ఎవరికి? మీ వల్ల ఎవరికైనా అంటే దగ్గీలకు అని చెప్తే చెప్పొచ్చు. మీ ఇంట్లోకి కావచ్చు, సమాజానికి కావచ్చు. మా ఇంట్లో ఆగే బతుకురు, ప్రాబ్లం లేదు. సరే, నేను అది వ్యక్తిగతం, నేను అది అడగను. సరే, బయట సమాజానికి ఏం లాభం? నిజం తెలుసుకుంటారు. అంటే మీరు పాటతోటి ప్రశ్నిస్తా ఉన్నారు అంతేనా? ఇప్పుడు క్రాంతిని ఇంటర్వ్యూ చేసి ఏం చేసావంటే ఏం చెప్తావు? రామనరసన్న సమాజానికి ఏం అక్కర వచ్చేది చెప్తాడు, అది మాత్రమే జనానికి చూపిస్తా అని చెప్తావు. నేను కాకపోతే నా ప్లేస్లో ఇంకెవరు ఉన్నా అదే చెప్తావు కదా, అంతే. బట్ నేనేమంటున్నా అంటే దొంగోడు దొరవడు అని చెప్పడం నా పని. అదే పనిగా ఎందుకు పెట్టుకున్నావు అంటున్నా. అది నా లైఫ్ స్టైల్, నాకు ఇష్టం. గాసం ఎట్లా మరి దానికి? ఎంతమంది లేరన్నా నీ అసలు నా దోస్తులు చాలా మంది ₹1,00,000 పెట్టి ఫోన్ ఇచ్చిన నేను బతకలేని ఇంటికి రాడా, వస్తున్నా రాడా? సింపుల్. అది క్వశ్చన్ కాదు. మనిషి నేను ఒకటేమంటే మనిషికి ఒక దాని మీద ఒక ఏమనేది అంటే మనం ఇట్లా బతకాలనేటువంటి స్ట్రాటజీ మనిషికి ఉంటే ఎట్లనైనా బతకొచ్చు. అది పెద్ద పనే కాదన్నా, పనే కాదు. బతుకుడు ఎట్లయినా బతకొచ్చు. దాన్ని నిజంగా ఏ పార్టీ దగ్గర నేను మళ్ళీ అడుగుతున్నా, ఫ్రెష్గా అడుగుతున్నా, నిజంగా ₹1 కూడా తీసుకోలే, ₹1 తీసుకోకుండా ఇప్పుడు పాట రాసిరా? మల్లన్న మీద నేను పాట చేసిన కదా, అట్లా నేను ఒక్కని కాడ ₹1 తీసుకున్నా తెలిసిరా. ఈ రోజు ఈ ఇంటర్వ్యూస్ అంది పాటలు బంద్ చేస్తా, అది కనుక్కోనరా మళ్ళీ ఇంటర్వ్యూలు. బీఆర్ఎస్ పార్టీ మీకు డబ్బులు ఇచ్చి పాట ఇచ్చిందని నేను విన్నా. తీసుకురా, ఓడాడు ఇచ్చినోడు. నిజమా కాదా చెప్పండి? ఇచ్చినోడు ఓడో తీసుకురా. నిజమా కాదా చెప్పండి. అలా ఇచ్చినోడు ఇచ్చిన కానే ఉంటాడు, తీసుకున్న వాళ్ళు తీసుకున్న కానే ఉంటారు. క్లారిటీ మాత్రం బయటకు వస్తాయి. క్లారిటీ మీకు తెలుసు. నేనేమంటానంటే క్లారిటీగా నేనేం చెప్తున్నా, ఇచ్చినోడు ఓడు అని పేరు మీరైనా చెప్పు, లేకపోతే ఆయన తీసుకురారు, అంతే అంటావు. పిచ్చ క్లారిటీతో ఉన్నా.
నేను ఒక పాట వేయాలంటే నాకు 2 ఛానళ్ళు ఉంటాయి. 2 ఛానళ్ళ పేరు మీద ఎంత లేదన్నా నెలకు 40,000 వస్తాయన్నా. సురానా ఒకటి, సుఖరామర్స్ అఫీషియల్ అని ఒకటి ఉంటుంది. ఇల్లు 10 వేస్తే అల్లో 20 వేస్తే ఇల్లు 30 ఇట్లా వస్తుంది. నెలకు 2 పాటలు ఈజీగా చేయొచ్చుగా. ఇంకోటి, నాకెందుకు ఖర్చు లేదు, నేను ఎందుకు ఇట్లా పాటలు చేయగలుగుతా అంటే రాసేది నేనే, పాడేది నేనే. ఈ రాసినోడు పాడినోడు ఖర్చంతా పోయిందిగా, ఏమి వణికేయాలి నేనుగా, ఒక స్టూడియో వణికేయాలి అంతే కదా. స్టూడియో నా తమ్ముడే, ఇంకా నాకు ప్రాబ్లం ఎక్కడ కదా, పైసలతో ఏం పని ఉంది. షూటింగ్ చేయాలి అంత కథ వ్యవహారం ఉంటాయి, అన్ని స్టూడియోలు ఉంటాయి కదా, అన్ని స్టూడియోలు ఉంటాయి. తమ్మి దగ్గర ఉంటాయి, అఖిలేష్ బాబు దగ్గర ఉంటాయి, స్టూడియోలు ఉంటాయి అన్ని. వాళ్ళు అందరికాడ 10 తీసుకుంటారు, అక్కడ 5 తీసుకుంటాడు. అన్న పబ్లిక్ కోసం చేస్తున్నావు కదా అని, ఇంకా ప్రాబ్లం లేదుగా. దానికి 1,000 లక్షలు ఎందుకన్నా నడిచిపోతుందా అంటారు అంతే. మల్లన్న నుంచి మీకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయా? మల్లన్న టీం నుంచి చిల్లరగాలు చేసి ఫోన్లు, చిల్లరగాల్లోనే అంట. ఏమంటారు వాళ్ళు చేసి? అన్న మల్లన్న గురించి మీకు తెలియదా అన్న, మల్లన్న బలం ఏందో తెలియదా అన్న మీకు? మల్లన్న మీదనే పాట రాస్తా. ఏమో మల్లన్న మల్లన్న అంటున్నావు, మల్లన్న కూడా రాబోయే అన్న. తిన్మార్ మల్లన్న, తిన్మార్ మల్లన్న ఎందుకు తెలియదు? మల్లన్న తెలుసు నాకు అన్న. గట్ట రాసిన పాట తీసేయ, మీ మల్లన్న నీ పక్క పట్టే వాడు ఫోన్ మాట్లాడిస్తున్నా, నాకు ఆ విషయం తెలుసు, ఆయన చెప్పు తీయనని అని చెప్పిన. పక్కన మాట్లాడించిన నాకు అనిపించింది ఆ టైంలో. ఓకే, ఆ ఫోన్లో వచ్చే గందరగోళం చూస్తే ఆవభావాలు అట్లా అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు సరే మల్లన్న ఎందుకు స్పెసిఫిక్గా మనము చర్చిస్తున్నాం అంటే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. అవును, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిలబడతా ఉన్నాడు. అవును, ఓట్లు వేసే ఆ సిచ్యువేషన్ కూడా దగ్గర పడ్డది. అవును, ఇప్పుడు డ్యామేజ్ కదా బాగా వ్యక్తిగతంగా. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతం అనేది లేదన్న ఎవరికి. ఇప్పుడు క్రాంతి ఉన్నాడు, నాకు నచ్చినట్టు నేను చేస్తా అంటే నడవదు. నీ వ్యక్తిగతం అయితే ఇంట్లో కూర్చోవాలి. నువ్వు పబ్లిక్లోకి వచ్చి బజార్లోకి వచ్చి వ్యక్తిగతం అంటే ఎట్లా? నా ఇష్టం పై నాకు నచ్చిందని బట్టలు ఇప్పుడు నడుస్తుంది రోడ్డు మీద, రాళ్ళతో కొడిసా కొడతారు. కాబట్టి వ్యక్తిగతం అనేది నీ పారు లోపలనే, నువ్వు బయటకు వచ్చిన తర్వాత వ్యక్తిగతం అనేది లేనేలేదు. ఏ మనిషికైనా, అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆఖరికి రాష్ట్ర సీఎం కావచ్చు, దేశ ప్రధాని కావచ్చు. కానీ మీ వ్యక్తిగతాలు అడగొద్దు, మీ వ్యక్తిగతాలు. నేనేమంటున్నాంటే, నేను మల్లన్న ఫ్యామిలీ గురించో, మల్లన్న ఇంటి గురించో, మల్లన్న అన్నదమ్ముల గురించో, మల్లన్న ఇంకేదో ఆయన పర్సనల్ నేను రాయలేదే అలా ఒక్కవాడు చూపిర్రాక అట్లా చాలా పద్ధతిగా రాస్తాడు. ఏం పద్ధతి అన్నా, నువ్వు ఇంత పొడుగుందా అంటే దానికి నేను అనలే అంటున్నా, నేను ఆ మాట అనలేదు. వాస్తవంగా మనం మాట్లాడుకుందాం. సరే, ఇది ఇంటర్వ్యూ కాదనుకో, ఒక 2 నిమిషాలు చెప్తా నేను. అది భూతా కాదా? ఏంటిది మీరు అదన్న అన్నది, ఈ మాట పట్టుకొని సమరు పెడుతున్నా. నేను ఏమంటున్నా, ఈ మాటని మల్లన్న అడగాలని మీకు ఇల్లాకనే చెప్పినా, నేను కాదు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంకో మాట చెప్తా. ప్రతి సామాన్యుడు ప్రశ్నించగలిగితే దేశం తలరాత మారిపోతుందని మాట్లాడింది మల్లన్న. మల్లన్న నేర్పినటువంటి ప్రశ్నే అనుకోవచ్చుగా, అట్లెందుకు అనుకో. మాకంటే ముందు తరపోడు, నీకు కూడా ముందు తరపోడు అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి వయసులో చూసుకుంటే. అవును, నేను ఏమంటాను, ముందు తరపోడు కాంచెలు నేర్చుకుంటాం కదా. నేను ఆయన నుంచి మంచి నేర్చుకున్నా, ప్రశ్నించడం నేర్చుకున్నానని చెప్తాను ముందు తరపోడు. కాబట్టి ఆయన చెప్పింది నేను కొత్తగా అంటానా, నేను కొత్త ఒక్క పదం కూడా ఎవరు నానా, చాలా పద్ధతిగా మల్లన్న అని మాట్లాడినా. నేను ఆరితోరు కూడా అనలే కదా. అట్లా అంటే అందుకు నేను ఎవరు, నాకు రైట్ లేదు ప్రజాస్వామ్యంలో అంటే. అట్లా అన్న తప్పు కదా. ఎట్లా అంటే నేను అట్లా ఇప్పుడు మల్లన్న ఓడిపోవాలని కోరుకుంటున్నాను. కోరుకుంటా కదా. కోరుకుంటున్నావా? పక్కాగా. ఎందుకు అట్లా? ఇప్పుడు నేను ఏ ఎండక గొడుగు పట్టడానికి ఇంట్లో ఉండి సంసారం చేస్తామని ఏమంటారు, మోటోనే చెప్తా, భార్య అంటారు. బయట తిరుగుతామని ఏమంటారు, వేశ్య అంటారు కదా. వేశ్య ఏ ఇంట్లోనైనా ఉంటుంది, భార్య మాత్రం ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ వ్యత్యాసం ఉన్నది. మల్లన్న పదవి కోసం ఇంకో పాట చేస్తున్నాం, పదవి కోసం పదవి ఇస్తా పాకిస్తాన్కైనా పోతాడు అని చెప్పి రాస్తున్నావు. రాసిన పాటల ఈరోజు సాయంత్రం రిలీజ్ అవుతుంది, అది కూడా పొంగా మ్యూజిక్ అనే ఛానల్లో రిలీజ్ అవుతుంది. అంటే నేనేమంటున్నాంటేనా, మల్లన్న ఓడిపోవాలని అనుకునే దాంట్లో ముందు వరుసలు ఉంటాడు రామనరసయ్య. ఎందుకు ఉంటాడు? మల్లన్న ఆయన బతకడం కోసం ఏమైనా చేస్తాడు. ఎందుకు అనంటే, ఆయన దగ్గర పనిచేసినటువంటి పిల్లలు ఇవాళ ఏం పనులు చేస్తారో తెలుసు నాకు క్లారిటీగా. ఒకవేళ మీరు వస్తుంటే వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తుంటే నేను వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోతాను. ఆల్రెడీ చేసినందుకు ఒకసారి చిల్లర చేసుకోండు. నేను వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోతా కొంతమందిని. నేను ఎమ్మడు నమ్ముకొని మా అన్నుండు, మేము బతుకుతాం, మేము సమాజంలో మేము అక్కరొస్తామని తట్టాలు పడుతున్నారు నుంచి కావచ్చు, శివ బొట్టు శివ అని చాలా మంది వచ్చారు. నిజంగా మళ్ళీ ప్రపంచానికి అమ్ముకున్నారు. ఆటో నడిపి ఇంట్లో రోజుకు 300 వస్తే ఆటో పైసలు 250 రూపాయలు ఏమో ఈయన కానీ, 50 రూపాయలు 100 రూపాయలు ఇంట్లో కానీ చెప్పేసి ఎక్కువ మొత్తం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రక్తం దాగినట్టు కదా, వాళ్ళ కుటుంబాలు నాగం చేసినట్టు కదా. సాంబశివుడు అని ఉంటాడు తమ్ముడు,
6 నెలలు నీ అమ్మ ఉత్తగా అంటే 6 నెలల జీవితం అంటే ఏంది? ఇప్పుడు నేను వచ్చి అర్ధగంట వెయిట్ చేసేందుకు అబ్బా ఏంది క్రాంతాన్ని వస్తలేడు ఇంకేందని అనుకుంటున్నాను నేను. 6 నెలల జీవితం అంటే వాళ్ళ జీవితం 6 నెలల జీవితాన్ని దోపిడీ చేసినట్టే కదా దొంగను అనాలి అవద్దా? ఎందుకు అనొద్దనా? ఎట్లా ఇప్పుడు అర్ధగంట అయినా కాబట్టి ఉన్నా గంటన్నర అయితే వెళ్ళిపోతా, అంతే అంతే సింపుల్. అవునా కదా? అవును అవును. కాబట్టి నేనేమంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏమైనా చేస్తావు. నువ్వు ఎక్కని వేదిక ఉందా పోనీ ఏదన్నా, నేను ఇది ఎక్కలే, నేను శుద్ధ పూసని, నేను సంసారం అని చెప్తాందుకు నీకు ఏదైనా ఉందా? అన్నీ ఎక్కి చూసిన నువ్వు ఏదెక్కంది వలన. కాబట్టి రేపుకి గెలిస్తే కూడా పట్టభద్రులను ఖచ్చితంగా గుడిమెట్ల కాడ అడక తినబెడతాడని రాసిన, అంతే కదన్నా. ఇప్పుడు నా కోసం నేను బతికినప్పుడు నీకు కనబడా, అవునా కదా? నా కోసం నేను బతికితే నా పని నేను చేసుకుంటా, అంతే. కానీ నేను పబ్లిక్ కోసం పనిచేస్తున్న వాడికి నన్ను ఇక్కడికి ఇంటర్వ్యూ పిలిచినావు. కానీ మళ్ళీ నేను చేస్తున్న పబ్లిక్ కోసం అని చెప్పుకుంటా ఇలా 1.5 అంగిలాగ సిద్ధాంతం అనేటువంటి మళ్ళీ 1.5 పార్టీకి విరాళం ఇస్తున్నాడు అంటే ఎట్లా సాధ్యమవుతుందన్న? విరాళం అది ఆయన ఆస్తులు ఇచ్చిండా? ఆస్తులు ఎందుకు ఇచ్చాడే? బినామీ ఆస్తులు మస్తుగా ఉంటాయి. మీ దాంట్లో ఇంటర్వ్యూలో కూడా చాలా మంది చెప్పారు బినామీలు ఉన్నారా? ఎందుకు ఉండరు అన్న? సరే మళ్ళా దొంగనా లంగనా మంచోడా? 3 ముక్కలలో ఏదో నేను ఒక మాట చెప్తా. 3 ముక్కలలో అంటే తెలుగు కళ్ళ దొంగ, తెలుగు కళ్ళ దొంగ. దొంగలలో కూడా తెలుగు కళ్ళు ఉంటారు కదా. అంటే తెలుగు కల్లోడే దొంగ అవుతాడు కదనే. నేనేమంటే తెలుగు కల్లోడు తెలివి అనేది సమాజానికి ఎక్కడ వచ్చినప్పుడు తెలివి అవుతుంది. నీకోసం నువ్వు అయినప్పుడు దొంగ కదా, నీ అంతా నువ్వు బతికితే పర్వాలేదు. కానీ ఇంకొన్ని చీటింగ్ లేకపోతే ఇంకేదో చేస్తున్నప్పుడు తెలుగు కళ్ళ దొంగ అంటారు. రైట్. ఇందాక మీరు పోల్చారు ఒక అంశంలో, ఇంటి ఆమె ఇంట్లో ఉంటుంది, వేష అనేట ఆమె అందరి ఇళ్ళలో ఉంటుంది. ఇప్పుడు వేషనా మళ్ళా రాజకీయ వేషనే అంట నేనైతే. పొలిటికల్ వేష, అదే పెట్టుకోరు, రాజకీయ వ్యభిచారి, ఇదే తమ్నేలుగా పెట్టుకోరు. నాకు మల్లన్న పాట చేసిన తర్వాత మీలాగానే ఒక 2-3 మిత్రులు ఫోన్ చేసి, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్లే, కొంచెం ఫేమ్లో ఉన్న ఛానల్లే ఫోన్ చేసిన. ఇది నిజం, కాకపోతే అలా ఛానళ్ళ పేర్లు చెప్ప వాళ్ళు ఇబ్బంది పడతారు. అన్న మేము అడగలేకపోతున్నాం, మా ఛానల్ యాజమాన్నే బెదిరించే పరిస్థితికి వచ్చిండు మల్లన్న. పాట బాగుందన్న, ఆయన భాగవతం అంతా నిజ జీవితాన్ని మొత్తం బయట పెట్టినావు పెద్ద పెద్ద ఛానళ్ళు. అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నట్టు ఛానల్ యజమాని బెదిరియగలుగుతున్నావు అంటే నువ్వు ఒకని పోయి ఉంటే బెదిరిస్తావనా? బెదిరిస్తావు నువ్వు. నన్ను బెదిరించి చూడు ఒకసారి తెలుస్తుంది. ఇప్పుడు మీ ఏమంటారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, మీ కెమెరా ముంగల చెప్తున్నా, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేనేమంటానా, చిల్లరలు మస్తు చేశారు, గై పట్టించుకుంటాం అన్న. నన్ను ముట్టుకుంటే తెలుస్తుంది. రావణుడు చూపుకొని నువ్వు నరకమంటావా చెప్పు. మరి నరకమంటే నరకుతావా? నువ్వు నరకమంటే చెప్పు, ఇద్దరం పోతాం కదా జైలుకు. నరకమన్నా నువ్వు పోతావు, నరకడానికి నేను పోతా. కాబట్టి నేనేమంటే ముట్టుకుంటే తెలుస్తుంది ఏదైనా. అని కాలుతుందా చల్లారు అది ముట్టుకుంటే తెలుస్తుంది. అంత ఈజీగా రామనరసయ్య ఉంటాడా? రామనరసయ్య రగులుతుండా లోపల? రామనరసయ్య నిత్యం రగిలే జీవితాలే, నిత్యం బతికే రగిలే జీవితం. ఓనికి పసందు ఉంటుంది, ఓనికి ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి నేనేమంటే మల్లన్న తెలుగు కల దొంగ, ఓ రాజకీయ వ్యభిచారి, తనను తాను నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేయగలిగేటువంటి. ఏమైనా అంటే ఏం చేస్తాడని? ఇంకా ఏమైనా చేస్తాడు, ఏం చేస్తాడు? 100 మంది జీవితాలు ఖరాబ్ చేసినాడు, ఏమైనా చేయడం అంటావు. ఆయన ఎంబడి తిరుగుతాడు ఎంతమంది రోడ్డు మీద వాళ్ళే. రైట్. ఈ వేదిక చెప్తా ఉన్నా, బాధితులు ఉన్నారు అని అన్నావు కదన్నా. నిజంగా మల్లన్న వల్ల నష్టపోయిన వాళ్ళని నేను గతంలో కూడా ఇంటర్వ్యూ చేసిన, దానికి సంబంధించి కొంచెం వాగ్వాదం కూడా జరిగింది. మీరు చెప్పారు కాబట్టి, మీరు స్పెసిఫిక్గా సాంబశివుడు అని చెప్పేసి పేరు కూడా చెప్తుంటారు. సాంబశివుడు అనేటోడు, సుక్కచంద్ అనేటోడు, తర్వాత ఎవరు శంకు యాదవ్ అనేటోడు, చాలా మంది, మన ఎవరు దారామల్ల రమేష్ అనే పిల్లల తమ్ముడు, లేదా చాలా మంది, ఇంకా నాకు ఆ పేర్లు గుర్తొస్తలేవు కానీ చాలా మంది. వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ తీసుకుంటా. ఈ వీడియో కనుక చూస్తే మిత్రులారా, అన్న దగ్గరనైనా నా దగ్గర మన ఛానల్ కింద స్క్రోలింగ్లో నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. రైట్. ఈ విషయాన్ని పక్కన పెడితే మల్లన్న భాగవతాన్ని, చుక్క రామనరసయ్య కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకంగా, అంటే మొదట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి మీద పాట, దాని తర్వాత ఇప్పుడు మల్లన్న మీద పాట, ఇంకా 4 రోజులైతే కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద పాట రాసేటట్టు. ఆల్రెడీ రాసిన, మళ్ళీ ఇంకా 4 రోజులు ఏందన్నా మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద రాసిన. గుంపు మేస్తాను పాట రాసిన, అదే గుంపు, అదే రేవంత్ రెడ్డికి ఇచ్చిన నేను ఆ పాట. కాంగ్రెస్ పార్టీ మీద కూడా మళ్ళీ రాసేటట్టు అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నేను రాసేది రాష్ట్ర పార్టీలో వచ్చాడు అయ్యే వాడతా. అరే కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే, అటోడు ఇటుగుసుండు ఇటోడు అటుగుసుండు, వాని నోట వీని మాట వీని నోట వాని మాట, నీ పదవుల కొరకే ఈడ పాకులాట జరిగేనాట, కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే. గద్దరని ఎప్పుడో ఆయన వయసుకున్నప్పుడు రాసిన పాట ఇది. వచ్చే పాటలు ఉన్నాయి. ఎందుకన్నా అంత కక్ష కాంగ్రెస్ పార్టీ మీద? అంటే నేనేమంటున్నాంటేనా, ఆల్రెడీ
గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 1000 కోట్ల అప్పులలో నెట్టేసిండు. కాసేపు క్రాంతి జర్నలిస్ట్ కాకుండా సహజంగా ఓ తెలంగాణ బిడ్డగా మాట్లాడితే ఆల్రెడీ డబ్బులు ఉన్న మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పులకు నెట్టివేయబడ్డ తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చి వీడు అప్పుల జీవితమే జరుగుతున్నప్పుడు ఇది అప్పుల తెలంగాణ అవుతుందా, అభివృద్ధి తెలంగాణ అవుతుందా? అప్పుల తెలంగాణ. రేపు నినాదం పుట్టుకొస్తుంది. ఏం పుట్టుకొస్తుంది అని అంటే, అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, అప్పులు పోతే చాలరా నాయన తెలంగాణ, అప్పులు లేని తెలంగాణ అయితే బాగుండు అనే పరిస్థితికి తీసుకొస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, ఉచితాల వల్ల ఏం జరగదు, ఉచితం ఏం ఎవరికి కావాలి ఉచితం? ఇప్పుడు క్రాంతి అనేట ఆయనకు ఆయన చేసే పనిలో ఆయనకు ఎక్కడైతే ఆ స్కిల్ ఉందో అక్కడ పని ఇస్తే క్రాంతి చేసిన పని క్రాంతి చేస్తాడు. నువ్వు బస్సు ఫ్రీ అని చెప్పి అది ఫ్రీ అని ఏందన్నా ఏడికెళ్ళి తెస్తారు? ఇది అప్పులకి నెట్టేయడం కాదా? ఆల్రెడీ అప్పులలో ఉన్నది ఆయనకి ఆదాయమే లేదా? ఎట్లా సాధ్యమవుతుందని చేస్తారు? ఇంట్లో ఆడవిళ్ళు ఉంటే 2500 ఇస్తావు, ఏం జీతమా? మాకేం కావాలి? విద్య, వైద్యం, ఉపాధి కావాలా నాయన? మా బతుకు మేము బతుకుతాం, అంతే కదన్నా. కాబట్టి ఈ రెడ్డి ధోరణి ప్రభుత్వం, ఈ పాలన రేపు ఇంకా చాలా ఇబ్బందులు పడతాయి, చూస్తాం మనం. రైట్. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం చేస్తుంది అని చెప్పేసి నేను మీ నోటి నుంచి విన్నా. నేను ఎవరికి చేసింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఇలా రెడ్డిలో చేస్తారు. తెలంగాణ విషయానికి వస్తే రెడ్డి చేతిలో ఉంది. రెడ్డికి వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడితే సస్పెండ్ చేస్తారు, లేదా గతంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ ఆయనది, ఆయనకు వ్యతిరేకంగానో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మాట్లాడినప్పుడు ఆయన సస్పెండ్ చేసిండు. ఇప్పుడు నిన్న మొన్న బక్కా చేశానన్న ఆయనను సస్పెండ్ చేసిండు. మరి ఇదే రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి పచ్చి దొంగరా నాయన, వాడు 3 బెత్తలు లేడు, వాడు మాకంటే ముందు వచ్చిండా, వాడు అట్లనా వీడిట్లనా అని చెప్పి ఇప్పుడు నేను ఏ భాష అవుతానో అది ఆయన అన్న భాష, నేను అంటలేను, ఆయన అన్న భాషనే. ఆయన ఎందుకు సస్పెండ్ కాలే? ఎందుకు పక్క జడ్జన్ సస్పెండ్ అయ్యిండు? ఇప్పుడు ఆయన బట్టి విక్రమార్కు ఉన్నాడు, ఏడుకో గుడికి పోయిరు, అందరు బలాల మీద కూర్చుంటారు, ఈయన కింద కూర్చుంటాడు. ఈయనకు సోయలేక తెల్లారి నేనే కావాలని కూర్చున్నా. ఆ మాట అంటేది కానీ సిగ్గు ఉండాలి, మాట అంటేందుకు సిగ్గు ఉండాలన్న. మనల్ని మనం చంపుకొని బతికేందుకు బతికేది ఇంత ఎండ్రిని పోసుకుని శాస్త్రమే అసలు బతుకొద్దు మంచి. అది నేనైనా ఎవరైనా తెల్లారి మళ్ళీ సంజాయిషి నేనే కావాలని కూర్చున్నా, నీకు ఆడ ఇలువలేదు, పక్కన పోయి కూర్చున్నావు అన్న. ఓకే, కాంగ్రెస్ పార్టీ నిజంగా నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తా అంటావా? ఎందుకు చేయదు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ సింపుల్ ఒక పాటల లెజెండ్ గద్దరన్న. నిజంగానే కాంగ్రెస్ పార్టీ నమ్మిన వాళ్ళకి మోసం చేయదు, నమ్మిన వాళ్ళకి చూసుకుంటుంది అనేటువంటి విషయానికి వస్తే ఓన్లీ వాళ్ళ పార్టీ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. పార్టీ ప్రభుత్వం 2 వేరు కాదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ద్రోహమే చేసింది, రేపు కూడా ద్రోహమే చేస్తుంది. ఎందుకు చేస్తుంది అని అంటే, ఆయమన్న గద్దారన్నను తీసుకొని పోయి రాహుల్ గాంధీకి ముద్దులు పెట్టిస్తాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఈయనకున్నటువంటి పేరునంతా వాడుకుంటాడు, ఈయన యాజయాత్ర, ఈ యాత్ర, జోడో యాత్ర, పనికిమల యాత్రలు అని చెప్తాడు. గద్దారన్న కాలం చేసిన తర్వాత ఏం చేశారు? వెన్నెలక్కకు సీట్ ఇచ్చారు, కంటోన్మెంట్ నుంచి సీట్ ఇచ్చారు, గౌరవించారు అని ప్రజలంతా అనుకుంటారు. కానీ గౌరవం ఏం కాదు, అది ఓడిపోయే సీట్ అనే విషయం వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. నేనేమంటున్నా, ఆ కంటోన్మెంట్ సీట్ని ఈ బల్మూరు వెంకట అనేట ఆయనకి ఏ పేరు, లేకపోతే ఇంకెవరికైనా ఏ పేరు? ఇప్పుడు వెన్నెలక్క అంటే ఎవరికి తెలియదు కన్నా, అవునా కదా? గద్దారు వేరు, గద్దారు బిడ్డ వేరు. గద్దారును చూసినట్టు బిడ్డను చూడాలంటే సమాజం ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు, ఎవరికైనా, నీ విషయంలో నా విషయం ఎక్కడ అంతే. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దారు మీద చిత్తశుద్ధి ఉంటే, గద్దారు మీద వాళ్ళకి ఏమాత్రం అభిమానం ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్నటువంటి బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చే బదులు, ఆయన ఉద్యమ నాయకుడైనా, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినోడు, ఆయన అన్నిటికీ తెలిసినోడు, ఆయనని పోటీ చేయించి ఆ నామినేషన్ పోస్టు నిజంగా నేను గద్దరన్నకు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే ఆ నామినేట్ పోస్ట్ ఏదో వెనలకి ఇవ్వపోయారు. ఇప్పుడు ఇస్తే అయ్యేది ఉంది. ఎట్లా ఇల్లు ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా ఇవ్వలే, కంటోన్మెంట్ ఎన్నికలలో ఇవ్వలే. మళ్ళీ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కోదండరాం సత్యతుంకలకు వచ్చిండు ఆల్రెడీ, దేనికైనా పదవి కావాలి కదా, అనుభవజ్ఞులు ఉంటే జర రాష్ట్రానికి మంచి. ఏమంటానా, ఆల్రెడీ గుంపు మేస్త్రిని తలా ఇంత పని చేస్తారని చెప్పిండు, మళ్ళీ ఈయనతో ఏం పని? గుంపుకు మేస్త్రి ఉన్నాక మళ్ళీ ఇంకో పెద్ద మనిషి ఎందుకన్నా? గుంపుకు ఒక్కడే మేస్త్రి ఉంటాడు, 2-3 ఉండరు. మళ్ళీ ఈ మేస్త్రి ఎందుకు? సత్యతుంకలు వచ్చినాక సవతం ముట్లైనట్టు ఈ పదవి ఎందుకు? ఆ పదవి ఏదో ఇవ్వాలనుకుంటే వెనెలక్కకో లేకపోతే ఇంకా ఆ పార్టీలని మంచి వాళ్ళు ఉన్నారు కదా. పార్టీ అందరినీ తప్పు పట్టడం కరెక్ట్ కాదు, అందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎట్లా ప్రేమించినట్టు, ఎట్లా ద్రోహం చేయనట్టు. సుఖరామ్ నర్సయ్య, మీకేమన్నా వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద యాంటీగా ఉండాలి, యాంటీగా మాట్లాడాలని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తారా మీకు? అంటే నేను ఒక విషయం చెప్తా, అలాంటి ఆలోచన కనుక వచ్చిన ఈ విషయానికి వస్తే కూడా మాట్లాడతా.
ఎవరికైనా వచ్చినా వాడు నా దరిదాపులో కూడా రాడు. ఎందుకు రాడు అంటే నేను ఎట్లుంటా అనేది తెలుసు వాళ్ళకు. నేను ఫస్ట్ డైలాగ్తోనే కథ ఓడిచిపోతుంది. ఎందుకు అని అంటే నేను మాట అంటా, చాలా మోటు మాట అంట, నాకు ఒక్కడే అయ్యారా అని చెప్తా. అవతల ఏం మాట్లాడుతున్నది వాడు మనిషి అయితే నాకు అర్థమవుతుంది, ఇంకా రేటు మాట మాట్లాడాడు కాబట్టి అది అక్కడితో నాకంటే వెళ్ళిపోతుంది. ఎందుకు ఏం షోక్ లేదా పైసల మీద? షోకేం షోకేనా? అంటే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, పేరు చెప్పాలన్నా వద్దా కానీ చెప్తే తప్పేమున్నది కానీ చెప్పు. నల్గొండ గద్దర్ అని పేరు విన్నావాను? విన్నావా? నాకు తెలిసిన గద్దర్ అయితే నల్గొండ గద్దర్ అని పేరు విన్నావా? లేదన్నా. సిగ్మా అవార్డులు, సైమా అవార్డులు, అవార్డులు, ఇవార్డులు ఇస్తున్నారు. అటు జగన్ మీద పాట రాస్తాడు, అటు కాసాల నడిసిరెడ్డి తెలుసు 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 ఆయన ఉన్నాడు కదా, పాటకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు తను. అంటే కొంతమంది చెప్పంగా వినా, అది వాస్తవం కాదా తెలియదు నాకు. వాస్తవం, అది వాస్తవమేనా? వాస్తవం. అందరికి పాటలు రాస్తుండు, బాగా డబ్బులు ఉన్నాయి, డబ్బులు తీసుకుంటుండు, మంచిగా ఉన్నది. ఈ 50,000కు 30,000కు 20,000కు ఓని తిట్టుడు, ఓని అనుడు ఎందుకే? ఇప్పుడు నేను చెప్తా విను, ఒక సాధారణంగా చెప్తాను, నేను సర్వసాధారణంగా చెప్తాను. జగన్ మీద ఇష్టం వచ్చినట్టు పాట రాసిండు. ఎట్లా? ప్రో టీడీపీ, టీడీపీకి యాంటీగా జగన్ తరపు నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు పాట రాసిండు, పాడిండు. అది కూడా ప్రో వైఎస్ఆర్సీపీ. మంచిగా ఉన్నది. అంటే అటు వాళ్ళను అనాలి, ఇటు వీళ్ళని అనాలి, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు, బాగుంది కదా అది. అంటే నేనేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్వశ్చన్ నాకు బాగా గుర్తు చేసి, నేనేమంటే గద్దారన్న పేరు పెట్టుకునేటువంటి అర్హత నాకు తెలిసి ఈ పాటలు పాడే సామాజిక వ్యక్తులు, కళాకారులు అనేటోళ్ళు ఎంత లెక్కనుర్రో ఏ ఒక్క ముండా కొడుకని కూడా లేదు. మళ్ళోసారి ఏ ఒక్క ముండా కొడుకని కూడా లేదు గద్దారన్న పేరు పెట్టుకునే అర్హత. ఎందుకు అని అంటే మళ్ళోసారి గద్దారన్న అవు ఇదే చెప్తున్నా, ఉన్నదా మీరు క్లారిటీతో ఉన్నాయి ఈ విషయంలో. అయిన పిచ్చ క్లారిటీ ఉన్నది. గద్దారన్న పేరు పెట్టుకునేటువంటి అర్హత కళాకారులు అనబడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన పేరు పెట్టుకునేది అర్హత ఏముండా కొడుకనికి లేదు అంటున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గద్దార అనే పేరు గద్దారన్న అమ్మయ్య పెట్టిన పేరు కాదు, గద్దారన్న స్వతహాగా పుట్టుకతో తెచ్చుకున్న పేరు కాదు. గద్దారన్న పనిచేసేటువంటి విప్లవోద్యమము, ఆ పాటలు, ఆ వరబడి, ఆ నడబడిక, ఆ రక్తము, ఆ అమరత్వాలు, ఆ వీరులు, వాళ్ళ వీరుల త్యాగాల నుంచి వచ్చినటువంటి పేరు, ప్రజలిచ్చిన బిరుదు అది గద్దార్ అనేది. గద్దార్ అంటే ఏంటి? పేరా? గదర్. అది అదో బ్రాండ్. అది ఎవడు పడతాడు ఆయన పాటలు, సాగు పాటలు, సమృత పాటలు, 21 పాటలు, సచివుని పాటలు, బతికిన పాటలు, ఆ పాటలు ఈ పాటలు అజమీడియా పాటలు పాడేటోళ్ళు అంతా గద్దార్ పేరు పెట్టుకుంటే గద్దార్ అవుతారు. షెడ్యూల్ ఒకటి ఒక్కొక్కది. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ గద్దారన్న గొంతు ఎక్కడ నిలబడుతుంది అంటే సోమన్న గొంతులో వినబడుతుంది. అది వాస్తవం, ఒప్పుకోవాలి. మక్కి నిజం. నువ్వు ఒప్పుకుంటున్నావా? నిజం. నిజంగా. ఎందుకు అని అంటే విరాట పర్వం అనే సినిమాలో ఓలత్స గుమ్మడి అని పాట ఉంటుంది. నేను ఫస్ట్ గదరణ వాడిని అనుకున్నా. తర్వాత ఇంటూ పోతుంటే అక్కడక్కడ అర్థమవుతుంది. తర్వాత నాకు డౌట్ వచ్చి ఇంకా వేరే ఫ్రెండ్ అని పాట ఉలబడి అన్నవాయినా అన్నవాయినా ఈయనవాయినా లేదు సోమన్న వాడినా గద్దార రాయిస్ లెక్క సేమ్ అని చెప్పి మేము అంతకు ముందు తెలుసు. బట్ ఆ రోజు అంటే మాకు క్లారిటీ వచ్చింది రికార్డెడ్గా. ఒకవేళ గొంతు మాత్రం అన్నలో వినబడుతుంది. అన్న కూడా గద్దరన్న పేరు పెట్టుకునే సీన్ లేదు ఎవరికి, కానీ అందుకే చెప్పిన క్లియర్గా పేరు పెట్టుకునే సీన్ ఎవరికి లేదు. కానీ ఆ వరబడి ఆ గొంతు మాత్రం సోమన్న వాయిస్లో వినబడుతుంది. ఈ నల్గొండ గద్దార్ అన్నట్టు ఆయన కాసాల నడిసిరెడ్డి, ఆయన నేనేమంటే ఆయన వీధి కళాకారుడు అన్న, బతకడం కోసం పాడుకుంటాడు. తప్పే ఉంది. వీధి కళాకారుడు పైసల కోసం పాట పాడాడు. ఎవడైనా నా దృష్టిలో వీధి కళాకారుడు. ఇప్పుడు నేను ఇంకా ఎగ్జాంపుల్, నేను కుక్కని చదువుకున్నా, మంచిగా నేను కుక్కని చదువుకున్నా. మేము లేవు, ఊరికి పోయినాం, గేటుకు తాళం వేసిపోయినాం. మా ఇంటికాడ ఒక కుక్క ఏం చేసేది? ఆకలి వేరే ఇంటికి పోతుంది కదా, ఆడు కూడా లేడు, ఇంకో ఇంటికి పోతుంది కదా, వీధి కుక్క అవుతుంది కదా. అప్పుడు నేను లేని రోజు, అవునా కదా? అంటే నీతి అనేది లేనప్పుడు నేనుంటే అది నాది, ఏది ఆ కుక్క నాది, నేనుంటే నేను పెట్టుకుంటా, నా ఇంట్లోనే ఉంటుంది, బయటకు పోదు. ఇక్కడ నీతి అనేది లేనప్పుడు వీధి కళాకారులు అనొచ్చుగా, ఎవరైతే పెడితే ఆయన ఎక్కడ తింటారు పంతారు. అలాంటి కళాకారులు చాలా మంది అలా ఆ వ్యవస్థకు పెద్ద దిక్కు కాసాల నడిసిరెడ్డి. నీకు అది చేత కాక నువ్వు ఈ మాటలు చెప్తున్నావు. ఏది చేత కాక? అట్లా చేసా మరి జోగం అంటున్నావా? చెప్పు. జోగం అని నేను ఎందుకంట, మంచి పైసలు తీసుకో, పాటలు పాడు, ఎదుగు కార్ తీసుకో, ఇంకో మంచి ఫోన్ తీసుకో, ఇంటికాడ ఇల్లు కట్టుకో అని అంట. నేనేమంటున్నా అంటే మళ్ళా పుట్టం, ఆకలి అవుతుందని చెప్పి రోత తినం, బువ్వే తినాలి. అందరు రోత తింటారా? నేనేమంటున్నంటే ఆకలి అవుతుందని రోత తినం కదా. కాబట్టి నేనేమంటా, నేను అన్నమే తింటా, ఉన్నదే తింటా. ఏం దానికోసం పోయి ఆరాటపడి బొక్కపోరు రావడవలసిన ఇంటెన్షన్ లేదు నాకు. నేను వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు పరమాన్నం తినని, పరమాన్నం తిన్న బాత్రూమ్ పోవాలి, కడుపులో ఏం దాచుకొని శరీరంలో ఏం బాగదు.
పొద్దులు అయితే బాత్రూమ్ పోవాలి, నేనేమంటా వాడు పరమానంద తిన్నా గలక పోయి కూర్చుంటాడు, నేను కంటకు పో తిన్నా లేకపోతే ఇంకా మర్చిపో తిన్నా గలక పోయి కూర్చోవాలి. కాబట్టి నేనేమంటా అంటే ఇప్పుడు ఇలాగ మీరు అన్నారు వైసీపీని తిట్టుకుంటా టీడీపీని తిట్టుకుంటా వైసీపీకి, ఏదేమైనా పైసల కోసం పాడుతున్నా హాయిగా ఉండు కదా, మంచిగా ఉన్నాడు కదా, నువ్వు కూడా అట్లయితే ఆర్థికంగా బాగుంటా, నేను కూడా నీ పిల్లలు కూడా బాగుంటారు, నువ్వు కూడా బాగుంటావు. నేనేమంటున్నా అంటే అలాంటి బతుకు నాకొద్దు. నేను క్లియర్గా నేను చెప్తున్నా, నేను వేసాను కాదు, నాకు అది అంటే పక్కలేయలేను, నేను పక్కలేస్తాను, పక్క బొక్కలు ఇరగొట్టే బాబది నేను జన్మకు మారవా, ఎందుకు మారతానా? ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు నేను ఇప్పుడు చాలా మంది, మీరు చాలా మంది బెగ్గర్స్ చూడొచ్చు, అఫీషియల్ బెగ్గర్స్ ఉన్నారు, రాజకీయ బెగ్గర్స్ ఉన్నారు, అన్ని రకాల బెగ్గర్స్ ఉన్నారు, సిగ్నల్ కాడక తినే బెగ్గర్స్ కూడా. నిజమైన పేదోడు ఎవ్వడు కూడా చెయ్యి జాప అడుకోడు తినడు. వాడు అవసరమైన ఆత్మగౌరవంతో ఆకలితో చచ్చిపోతాడు, లేకపోతే ఆయన చేదనైన రోజులు పని చేసుకుని బతుకుతాడు తప్ప నిజమైన పేదోడు ఎవ్వడు కూడా అడగ తినడే. ఎందుకంటే ఆయనకు ఆత్మగౌరవం ఉంటుంది. ఇది ఏడు దాకునేందుకు సొంతం మా నాయన నన్ను కన్నా ఆయన ఒక్కొక్క కాళ్ళు 3 ముక్కలు అయినా కూడా ఆయన చనిపోయేదాకా కూడా, ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత 4 ఏళ్ళు బతికిండు. 4 ఏళ్ళు బతికితే కూడా నా పానం ఉండగా మీ సొమ్ము తినాలన్నా నేను అని చెప్పి ఆయనకున్న ఆయన ఇంటెన్షన్, ఆయన ఆత్మగౌరవంతో ఆయన చివరి దశలో రేపు చేస్తున్న దాకా కూడా ఓ రిక్షాలో కూర్చొని చెప్పులు కొట్టుకుంటూ ఆయన బీడు ఆయన కొనుక్కొని తాగిండు. అది కదా ఆత్మగౌరవం అంటే, ఆయనకైనా విలువించుకుండు కదా. రైట్. ఈ సమాజంలో అటువంటి వాళ్ళని చూసి మిగతాళ్ళు ఎట్లా బుద్ధి తెచ్చుకోవాలంట? నేనేమంటున్నా అంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. నిలబడాలంటే ఇంకొన్ని కాళ్ళ దొక్కుడు కాదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఇంకొన్ని కాళ్ళు మొక్కుడు. కాళ్ళు మొక్కుడు, కాళ్ళు దొక్కుడు, నెత్తి మీద కాలు పెట్టుడు లేకుండా ఎవడన్నా పైకి వచ్చేది ఉన్నదంటవా సొసైటీలో? ఎందుకు రారు? ఏమొచ్చినావు? ఎందుకు రారు? నువ్వేమొచ్చినావు? నేను ఇప్పుడు ఈ పాటలు పాడబట్టి 15-20 ఏళ్ళు అవుతున్నట్టు. ఏమొచ్చినావు? అదే చెప్తున్నా, మంచి పాయింట్కి వచ్చినావు. 20 ఏళ్ల కింద రామనరసింహ ఎవడో తెలియదు, ఇలా రామనరసింహ తెలుసు అందరికి. ఎట్లా తెలుసు? తెలియదు. క్రాంతి ఇడి దాకా ఎట్ట పిలుస్తాడనా? మళ్ళీ ఇది ఉల్టా క్వశ్చన్ అడుగుతావు. బురదల రాజేశ్వర రామనరసింహ లెక్కనే పిలుస్తారు నిన్ను. నేను క్వశ్చన్ చెప్తాను. నేను బురదల రాయేసినట్టయితే ఎవరి మీద చిల్లిందో చూపి, నేను ఏ బురదలు వేసినో చూపి. బురదల రాయేసి చిల్లెటట్టు చేస్తామంటున్నా. నేనేమంటే ఏదైతే బురద ఉంటుందో బురదలు వేస్తా, పక్క వేస్తా. కాంగ్రెస్ పార్టీ బురద అనుకున్నా వేసిన, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బురద అనుకున్నా వేసిన, బీజేపీ పార్టీ బురద అనుకున్నా వేసిన, రకరకాల వ్యక్తులు తప్పులు చేసిరు, ఈ బురద అనుకున్నా చేసిన. బరాబర్ చెప్తున్నా, నాకు ఏదైతే తప్పు అనిపిస్తుందో, ఇది ప్రజలకు తప్పు అనిపిస్తుంది, ప్రజలకు తప్పుడు మెసేజ్ పోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా అది ఎవడేమో అనుకున్నా సరే అది నన్ను ఏం ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయలేరు. ఆ క్లారిటీ అవుతుంది. ఒక్కొక్క ఆయిల్ బర్గలు తీసుకుని పిర్రలని అసలు కొడతా, అంటే వ్యక్తిగతంగా కాదు, పాటతోనే. అందరినీ కొడుతున్నావు పాటతో. కానీ అయితే నేను రీసెంట్గా అనుకుంటా గత 3 రోజుల కింద ప్రొఫెసర్ కాసిం గారి ఇంటర్వ్యూ చేసిన. నేను తనని ఒక క్వశ్చన్ అడిగిన, యాదృచ్ఛికంగా అడగాల్సి వచ్చిన క్వశ్చన్ అది. సార్ మీరు అర్బన్ నక్సలైటా అని అడిగిన నేను. దానికి ఆయన ఒక సమాధానం చెప్పిండు. నాకెందుకో ఇప్పుడు సుక్కరామ్ నర్సే అర్బన్ నక్సలైట్ అనిపిస్తుంది. ఎంత సీన్ లేదన్నా. మనం అంటే నేను ఒక్క మాటలు చెప్తా, నాకు నక్సలైట్ అయ్యే అదృష్టం లేదు, అంటే అదృష్టంగానే భావిస్తా. సావును కూడా అదృష్టంగానే భావిస్తా. నక్సలైట్ అయితే చచ్చిపోవడేనా ఇక? అంటే జరుగుతున్నటువంటి ఈ నేపథ్యం, ఈ ప్రజాస్వామ్యం అనే ముసుగులో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పాలనల తీరును బట్టి తుపాకు పట్టుకొని అడిగి పోయిన తర్వాత ఎన్కౌంటర్ కావచ్చు, బూటకపు ఎన్కౌంటర్ కావచ్చు, మొత్తం మీద సావే. అంటే నేనేమంటానంటే వేలాది ప్రాణాలు అక్కడ పోయి వాళ్ళు అట్లున్నారు కాబట్టి నేను ఇట్లున్నాను అనుకుంటున్నా. అది ఎంతమందికి మనోగత ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు అట్లున్నారు కాబట్టి ఇలా భూస్వామీశ్వర నుంచి మేము విముక్తి పొందినామని అనుకుంటున్నాను నేను. కాబట్టి నేనంటే నాకు అంత మంచి అదృష్టం లేదు ఈ జన్మకు. ఎలా అదృష్టం వచ్చింది ఏం చేస్తావు? నేను ఒక 5 ఏళ్ళు వెనక కూర్చుంటే పోయేటోని. ఇదివరకు అమరుడిని కూడా 5. మా ప్రాంతం అసలు ఉంటుంది, మా ఇల్లు 5 ఏళ్ళు వెనక కుట్టాడు అంటే పోయి ఆలోచన పోయేటోని. 5 ఏళ్ళకి వెనక కూడితే ఇదే ఆలోచనతో కూర్చుంటావా? లేదు, మా ఇంటి చుట్టూ నక్సలైట్లే, మా ఇంట్లో నక్సలైట్లే, మా ఊర్లో నక్సలైట్లే, మా ప్రాంతం నక్సలైట్లే. నాలాంటి మెంటాలిటీ నడిపోకుంటుంటాడా ఎవడన్నా? కాలుతాం అందరు. కాల్చుడు కాదు, మేము కాల్చుడు మా ఎజెండా, నక్సలైట్ పార్టీ ఎజెండా కాదు కదన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఎజెండా. ఇప్పుడు అందుకనే నెక్స్ట్ సినిమా చేస్తున్నా నేను. ఫస్ట్ టైం మీ ఛానల్లో చెప్తున్నా, యుద్ధం ఎవరి కోసం అని సినిమా చేస్తున్నా. షార్ట్ ఫిలిమా? ఓకే. 40-45 నిమిషాలు ఉంటుంది. యుద్ధం ఎవరి కోసం? ప్రభుత్వాలు ప్రజల కోసమే అంటున్నాయి, రక్షక భటులు ప్రజల కోసమే అంటారు, అడవుల తుపాకులు పట్టుకున్న నక్సలైట్ ప్రజల కోసమే అంటారు. మరి అందరూ ప్రజల కోసమే అయినప్పుడు ఇక్కడ యుద్ధం ఎందుకు నిర్మాణం జరిగింది అనేది ఆ సినిమాలో ఉంటుంది. యుద్ధం ఎవరి కోసం అని సినిమా చేస్తున్నా, అలా చూపిస్తా.
రైట్ వ్యక్తిగతంగా ఏదేమైనా కానీ అంటే నేను చాలా మిమ్మల్ని అంటే ఉద్రేకాలకు గురి చేయొచ్చు ఈ ఇంటర్వ్యూలో, లేకపోతే ఇట్లుంటే బాగుండు కదా అని కూడా చెప్పొచ్చు, కానీ ఎక్కడ కూడా తడబడకుండా మీరు ఎంచుకున్న నిర్ణయం మీద మీరు దానికి కట్టుబడి ఉన్నారు చూసిరా, దానికి రియల్గా హ్యాట్స్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ పెద్దన్న. దానికి రియల్గా చెప్తా ఉన్నా, ఇంతమంది చూస్తున్నారు కదా, నేను దానికి రియల్గా హార్ట్ఫుల్గా చెప్తాను. ఎందుకనంటే అది ఏ నిర్ణయమైనా సరే అది మీ వ్యక్తిగతం, అది మంచా చెడా, దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని అన్నది. బట్ మీరు సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే వాళ్ళు ఇచ్చిన మాటను తప్పుతున్నారో అదే క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అవునంతే, అది ఏదైనా సరే అదే క్వశ్చన్ చేస్తా ఉన్నారు మీరు. మరి మీరు అట్లనే చేయండి, నా వరకు వచ్చినా కూడా రేపు మీరు అట్లనే ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో అట్లనే చూస్తాం కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.